ఎస్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025కి ఎవరు వచ్చారో తెలుసా? అంగపారు. సో రాము రాథోడ్ గారు. సో ఎలా ఉంది ఆఫ్టర్ బిగ్ బాస్? చాలా 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 బాగుంది. ఎస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఇది సెకండ్ లైఫ్ నాకు. ఓకే, సో ఇప్పుడు ఇంత గ్లోబల్ ప్లాట్ఫామ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మల్రెడ్డి సార్. నిజంగా ఇంత పెద్ద స్టేజ్కి నన్ను ఇన్వైట్ చేసి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇప్పించినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మీరు మరిన్ని అవకాశాలు ఇవ్వండి. ఖచ్చితంగా మా పర్ఫార్మెన్సెస్తో మిమ్మల్ని అలరిస్తాము. అండ్ థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చేసినందుకు. జీటీఏ నిజంగా మాలాంటి కళాకారులకి చాలా ఉపయోగపడే స్టేజ్ ఇది. సో మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి. అండ్ ఇంకేం చెప్తాను, చాలా మంది ఎన్ఆర్ఐస్ అందరూ కూడా వచ్చారు. అంటే ఎక్కడో మన అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళని మళ్ళీ మన ఇండియాకి తీసుకొచ్చి వాళ్ళ మూలాలన్నీ మర్చిపోకుండా చేయాలని అందరినీ తీసుకొచ్చారు. అది మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా అండి, అది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అది లైక్ నేను యూఎస్ వెళ్ళడానికో లేదంటే అక్కడ మన తెలుగు ప్రజలందరికీ నా 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 కళ వాళ్ళకి ఇంకా అక్కడ దగ్గరగా చూడడానికి. సో చాలా ఫేమ్ అయింది రాను బొంబాయికి రాను. సో వాళ్ళకు కూడా ఉంటుంది, మేము లైవ్లో చూడాలి పర్ఫార్మెన్స్ అది ఇది అని చెప్పి. సో దీనికి ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ నాకు అండ్ నాకు కానీ లిఖితకు కానీ. సో ఈరోజు రాను బొంబాయికి రాను 695 మిలియన్లు. సో ఇంకొక 5 మిలియన్స్ అయితే 700 మిలియన్స్ ఈ 31st అయిపోతుంది అది. సో నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది సేమ్ టైం. సో ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.